అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు డ్యూటీ వచ్చి జహరాకు పడింది నాకు. మా మేడం వాళ్ళ అక్క డ్యూటీ పైన వెళ్తున్నాను. అంటే నేను చేస్తున్న ఇంట్లో అన్నదమ్ముళ్ళు వచ్చి ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెలను అయితే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక్కనే ఇంట్లో డ్రైవర్ ఉన్నాను. వీళ్ళ డ్యూటీలు ఏ ఉన్నా కూడా నాకే చెప్తారు. నేను చేస్తున్న వాళ్ళ డ్యూటీ గానీ, మా మేడం వాళ్ళ అక్క వాళ్ళ డ్యూటీ గానీ, మా మేడం వాళ్ళ చెల్లెల వాళ్ళ డ్యూటీ గానీ ఏ ఉన్నా కూడా నాకే చెప్తారు. ఖర్జూరు కాయలు ఇచ్చి వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఇచ్చి రమ్మని చెప్పింది మా మేడం వాళ్ళ సిస్టరు. అవి తీసుకొని అయితే వెళ్తున్నాను. ఏమైనా వంటలు చేసుకున్నా గానీ, ఏదైనా స్పెషల్ గా ఏమైనా వండుకున్నా, స్పెషల్ గా ఏమైనా తెచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎతకపోయి పెడతారు. వీళ్ళు మన ఇండియాలో తల్లిదండ్రులను చాలా తక్కువ మంది చూసుకునే వాళ్ళు ఉంటారు బాగా ప్రేమతో. ఈ కువైట్ లో ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటారు. అందుకే గల్ఫ్ కంట్రీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, కువైట్ గానీ, ఖత్తర్, సౌదీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, కువైట్ వాళ్ళు వీళ్ళు చూపించే ప్రేమ వాళ్ళ తల్లిదండ్రుల పైన మనం కూడా నేర్చుకుంటాం. చాలా మంది అదే ప్రేమ ఆప్యాయతలు వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా చూపిస్తారు. మన వాళ్ళు కూడా, మన తెలుగు వాళ్ళు కూడా. కువైట్ వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు మామూలుగా మనలాగా అట్లా తీసి అట్లా ఇవ్వడము అలా చేయరు. ఇలాంటిది ఒక క్లినిక్స్ కావచ్చు, లేదా ఒక పేపర్లు కావచ్చు, మడిచి పెట్టిస్తారు మనకు డబ్బులు అనేటివి. దీంట్లో చిల్లర పెడతారు, లేదంటే కాగితం పెడతారు, ఏమైనా పెట్టచ్చు వాళ్ళు. ఈ విధంగా ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏంది ఇది పొరుగుగా ఉంది, నాకు కూడా చిల్లర అంతా పెట్టినట్టున్నది. ఎంత ఇచ్చిందో చూద్దామన్నా. చూడండి ఇక్కడ ఎంత ఉంది. ఇది ఒక 250 ఫిల్స్. ఇది వచ్చి 250 ఫిల్స్. చిల్లర కూడా ఒక 250 ఫిల్స్ ఏమో ఉంది. నూస్ తినారేమో ఇచ్చింది బా, మొత్తం నూస్ తినారు. ఇది ఈ డబ్బులు ఇవ్వకపోయినా కూడా మనం అయితే డ్యూటీ చేయాలి. ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఇచ్చింది ఏది కూడా కాదనకుండా మనం పెట్టుకోవాలి. ఈ ఖర్జూరు పండ్లు తినమని కీసులు వేసి ఇచ్చింది. చూడండి, ఈ అర్థం పచ్చివి, అర్థం మాయినటివి. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. వీళ్ళు చాయ్ గవ్వ తాగుతారు కదా, అది తాగేటప్పుడు ఇది తింటూ తాగుతారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు టైం వచ్చి సాయంకాలం 6:10 అయితే అయింది. ఈ టైంలో అయితే బయలుదేరి వెళ్తున్న డ్యూటీకి. ఇప్పుడు కూడా ఎండ చూడండి ఎంత ఎక్కువ ఉందో. టెంపరేచర్ అనేది ఇప్పుడు కువైట్లో 53-54 డిగ్రీలు అయితే ఉంది. అంత ఎక్కువ ఎండలు అయితే ఉన్నాయి ఈ సంవత్సరము. చాలా డేంజర్గా ఉన్నాయి. అసలు బయట వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంది. కారులో ఏసీ కూడా పనిచేయడం లేదు, అంత ఎండలు అయితే ఉన్నాయి. చాలామంది అడుగుతుంటారు కువైట్లో డ్రైవింగ్ ఎలా చేయాలన్నా, ఈజీనా కష్టమా అని. కువైట్లో డ్రైవింగ్ చేయడం అనేది చాలా ఈజీ. ఇండియాలో కంటే ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ఎలా అంటే అలా తోలుతూ ఉంటారు, ఇట్లా ఎదురుమదురులు వస్తూ ఉంటాయి. ఎట్లా పడితే అట్లా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది చాలా తక్కువ పాటిస్తారు మన ఇండియాలో. ఇక్కడ అలా ఉండదు. ఖచ్చితంగా మనం ఏ సైడ్ వెళ్ళే వాళ్ళు ఆ సైడ్ వెళ్తూ ఉంటారు. ఎక్కడికి రైట్ వెళ్ళాలన్నా, లెఫ్ట్ వెళ్ళాలన్నా ఖచ్చితంగా సిగ్నల్స్ యూజ్ చేస్తారు. చాలా కరెక్ట్గా, చాలా పద్ధతిగా బండి అయితే తోలుతారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా. కువైట్ వాళ్ళైనా, మన ఇండియన్స్ అయినా, ఏ దేశస్తులైనా కానీ. చాలామంది ఇక్కడ డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయని అడుగుతుంటారు. ఇక్కడ డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఉంటాయి. మీకు ఇప్పుడు ఎదురుగా కనిపించే బండే డ్రైవింగ్ నేర్పించేది. మనం ఎవరైనా కొత్తగా కువైట్కి వచ్చామంటే ఇలాంటి కార్లలో మనకు డ్రైవింగ్ అనేది నేర్పిస్తారు. రోజుకు 1 అవర్ అయితే ఆ విధంగా మనకు వారం వరకు మనం మళ్ళీ తర్వాత వెళ్ళడానికి హైవే హైవే రూట్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళిన హైవే మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా కూడా హైవే రూట్లు ఈ విధంగానే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు కెమెరా కూడా కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఇక్కడ ఎక్కువ స్పీడ్ వెళ్తే మనకు కెమెరాలు ఎలా ఉంటాయి రోడ్డు మీద. హైవేలో వెళ్ళేటప్పుడు కెమెరాలు అనేటివి ఈ విధంగా అమర్చి పెట్టింటారు. మీకు ఇక్కడ చూడండి, నేను స్లో మోషన్లో చూపిస్తున్నాను. ఈ కెమెరా మనకు కనిపించిందంటే మనం స్లోగా వెళ్ళాలి. 120 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళామంటే ఖచ్చితంగా కెమెరా అనేది క్యాచ్ చేస్తుంది. మనకు ఫైన్ అనేది వస్తుంది. స్పీడ్ని పట్టించి ఫైన్ వస్తుంది. 100 దినాలు రావచ్చు, 200 దినాలు రావచ్చు, 300 దినాల వరకు ఫైన్ అనేది ఉంటుంది. మనం వెళ్ళే స్పీడ్ని పట్టించి కెమెరా అనేది క్యాచ్ చేస్తుంది, కెమెరా కొడుతుంది. అందువల్ల మనం కెమెరా దగ్గరల్లా స్లోగా వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ టవర్లు చాలా స్లో వెళ్ళాలి. కొత్తగా అంటారు వెళ్ళాలి. మనం సైడ్ దూరకూడదు, ఎలా కువైట్లో తవ్వారు లెఫ్ట్ సైడ్ రానప్పుడే మనం కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలాంటి చేయాలి. మనం ఎంటర్ అయిపోవాలి తవ్వార్లకి. లెఫ్ట్ సైడ్ బండి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆగాలి. లెఫ్ట్ సైడ్ బండి రానప్పుడు మనం ఎంటర్ అయిపోవాలి. పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటారు మనం ఆగితే రైట్ వెళ్ళాలి కాబట్టి రైట్ మీరైతే వెళ్ళొద్దండి. ఖచ్చితంగా ఆగి
ఆగి లెఫ్ట్ సైడ్ బండి రాను మూవ్ అవ్వాలి. పక్కన రైట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఎంటర్ అవుతారు దవార్లకి. ఓకే, ఇప్పుడైతే నేను జహరాలకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా గస్సర్ అంటారు, రైట్ సైడ్ కనిపించేదంతా గదీం జహరా అంటారు. సాయంకాలం అయింది కాబట్టి ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోతుంది. పగలంతా పడుకొని కూడా నుంచి వాళ్ళకి కావాల్సిన వస్తువులకు లేదా షాపింగ్ మాల్స్ కు ఏదైనా తినడానికి హోటల్స్ కు ఇక్కడ అక్కడ బయట వస్తారు. నైట్ ఎక్కువ చాలా జాగ్రత్త ఉండాలి ఇలాంటి ట్రాఫిక్ లో. ఎందుకంటే ఎండల కాలం ఇక్కడ సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలు అందరూ లెఫ్ట్ వెళ్ళాలా, మనం కొంచెం స్లో చేసుకుందాం వెళ్ళని, నో ప్రాబ్లం. ఎందుకంటే కనపడేది ఫైర్ స్టేషన్, అక్కడ ఫైర్ స్టేషన్ డ్రైవర్లు హెల్ప్ చేసుకోవాలి. ఈ కార్ అతను లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, సిగ్నల్ వేశాడు కదా, మనం కొద్దిగా స్లో చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ మనం అలానే వెళ్ళకూడదు. ఎందుకంటే డ్రైవర్లను హెల్ప్ చేసుకోవాలి ఖచ్చితంగా. అదే ప్రైవేట్ వాళ్ళు అయితే సర్రని అలానే వస్తూ ఉంటారు, కొంచెం కూడా స్లో అనేది చేయాలి. మనం స్లో చేస్తే ఏం పోయేది అయితే ఏమి ఉండదు. చాలా జాగ్రత్త స్లోగానే వెళ్తూ ఉంటే అతను సెంటర్ నుంచి ఈ పక్క లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తాడు. ఇది జహరాల్ పెద్ద దవారు, ఇక్కడ చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి దవార్లకి ఎంటర్ అయ్యేటప్పుడు. ఇది ఒకటే కాదు, కువైట్లో ఇలాంటి చాలా ప్లేసులు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. చూడండి బండ్లు వస్తూనే ఉంటాయి, లెఫ్ట్ సైడ్ బండి రానప్పుడే మనము లేకపోతే మనం అలానే మూవ్ అయినామంటే ఖచ్చితంగా వాళ్ళు మనకు వచ్చి తగిలిస్తారు. తగిలిన తర్వాత మధ్య తప్పు అవుతుంది, ఎందుకంటే మనం వెళ్ళకూడదు. అక్కడ బండ్లు రానప్పుడే మనం ఎంటర్ అయిపోవాలి. ఆ బండ్లు వచ్చే చూసి మనం ఆగాలి, 5 నిమిషాలైనా పర్లేదు ఆగాల్సిందే. చూడండి బస్సులు అన్నీ వస్తూ ఉంటాయి, ఈ సిటీ కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఎప్పుడు బండ్లు రాలాదో అప్పుడు ఖచ్చితంగా మనం బండ్లు రానప్పుడు వెళ్ళాలా. చూడండి వస్తూనే ఉన్నాయి చూడండి బండ్లు. ఇప్పుడు నేను 1 నిమిషం వరకు ఆగాను, ఇప్పుడు బండ్లు రాలా, ఇప్పుడు మూవ్ అయిపోయి బండ్లు రానప్పుడు ఇలా మూవ్ అవ్వాలి. ఇప్పుడు లెఫ్ట్ కానీ సిగ్నల్స్ అనేది పాటించాలి. ఇక్కడ సిగ్నల్స్ మనం అసలు కార్ వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ వెళ్ళాలి కాబట్టి రైట్ కి సిగ్నల్ వేసుకుంటే ఈ రైట్ సైడ్ వచ్చే వాళ్ళు ఆగుతారు. చాలా ఇంపార్టెంట్, వాళ్ళు దవార్లకి ఎందుకంటే అందరూ అడుగుతున్నారు కాబట్టి వివరంగా చెప్తున్నారు. డ్రైవర్లు అందరూ బాగా ఈ వీడియో చూశారంటే మీకు క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు కూడా మిడిల్ రోడ్ పట్టుకునేవంటే మనకంటే ఎక్కువ స్పీడ్ వచ్చే వాళ్ళు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ఇక్కడ చాలా డ్రైవింగ్, చాలా మంది అంటారు కష్టం అన్న, ఎక్కువ స్పీడ్ వెళ్ళాలంట, ఎక్కువ స్పీడ్ వెళ్ళకపోతే అరుస్తారంట కువైట్ వాళ్ళు స్పీడ్ వెళ్ళమని. అలా ఎప్పుడు ఏం చెప్పరు. కువైట్లో సిగ్నల్ ఎంత స్లో వెళ్తే అంత సేఫ్టీ ఉంటాం. వాళ్ళు కూడా స్లోగానే వెళ్ళమంటారు కానీ స్పీడ్ వెళ్ళమని చెప్పరు. చూడండి ఈ సిగ్నల్ కట్ చేసి వెళ్ళామంటే రెడ్ సిగ్నల్ 50 దినార్లు ఫైన్ వస్తుంది. మన సార్ అయితే కట్ చేసుకుంటాడు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇట్లా సిగ్నల్ ఆన్ అయినప్పుడే గ్రీన్ పడినప్పుడే మనం వెళ్ళాలి. ఇక్కడ మీకు ఎదురుగా కనపడేది పెద్ద హాస్పిటల్ ఇది జహరాలో. ఇక్కడ జహరా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మెడికల్ కానీ ఏదైనా హెల్త్ పరంగా ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇక్కడికే వెళ్ళి చూపించుకుంటారు. చాలా చాలా పెద్దది, దగ్గర ఒక 20 ఎకరాల పైన ఉంటుంది అది. అంత పెద్దది, కొత్తగానే కట్టారు, కొత్తగానే ఓపెన్ చేశారు, భలే ఉంది. లోపల కూడా చాలా నీట్నెస్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను లెఫ్ట్కి వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు నేను సిగ్నల్ అయితే వేసుకున్నాను. ఖచ్చితంగా సిగ్నల్స్ ఖచ్చితంగా మనం పాటించాలి. సైడ్ మిల్లర్లు మనము మన కళ్ళు అనేవి ఖచ్చితంగా సైడ్ మిల్లర్ల పైన ఉండాలి. లెఫ్ట్ రైట్ మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నప్పుడల్లా రైట్కి వెళ్ళాలన్నప్పుడల్లా ఖచ్చితంగా మనం సైడ్ మిల్లర్లు కూడా చూస్తూ మనం డ్రైవింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను లెఫ్ట్కి వెళ్తున్నా కాబట్టి సిగ్నల్ వేసుకున్నాను. అక్కడ బండ్లు రాంది చూసి మనం వెళ్ళాలి. బండ్లు వచ్చేటప్పుడు కావాలంటే కొద్దిసేపు ఆగండి, నో ప్రాబ్లం. బండ్లు రానప్పుడే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్తున్నా. ఇదంతా గస్సర్ అంటారు, పాత మందకాయ. ఇది ఇండ్లు కూడా చాలా పాతవి ఇవన్నీ కూడా. బయట చూసేదానికైతే చాలా పాతవిగా కనిపిస్తాయి, ఏమైనా పడిపోతాయేమో కూలిపోతాయేమో అన్నట్టుగా ఉంటాయి. లోపలైతే చాలా నీట్నెస్ ఉంటుంది ఇది. ఇళ్ళల్లో అయితే బయట మాత్రమే అలా ఉంటాయి. ఇదంతా ఇక్కడ రావాలంటేనే కొద్దిగా మన వాళ్ళు భయపడతారు. జహరాకు అంటేనే భయపడతారు మన ఇండియన్స్, ఎందుకంటే ఇది పాత ఏరియా ఇది. ఇక్కడ కొద్దిగా బద్దు వాళ్ళు ఉంటారు. అంటే బద్దు వాళ్ళు అంటే కొద్దిగా ఏం తెలియని వాళ్ళు, కొద్దిగా కచ్చి వాళ్ళు ఉంటారనేసి చాలామంది రారు. ఈ జహరాకి ఎవరైనా డ్రైవర్ పని చేయడానికి రావాలన్నా కూడా ఖచ్చితంగా అడగండి, మేమేమన్నా దివాని పని కూడా చేయాలా ఏంటని. ఎందుకంటే ఈ జహరా చుట్టుపక్కల ఉండే ఏరియాలలో దివాని పని కూడా చేయిస్తారు. జహరా, అయ్యూన్, నసీం, తర్వాత తైమా, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. గదీం జహరా, ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఖైమా వేసుకొని దివానీ పని అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఖైమా క్లీన్ చేయడానికి, ఆ దివానాలు ఛాయ్ కవ్వ కాంచి ఇవ్వడానికి ఇలాంటి వర్క్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇదే మా మేడం వాళ్ళ అమ్మగారి ఇల్లు. చూడండి ఎంత పాతదో, నాకు తెలిసి ఇది ఒక 80 ఏళ్ళు ఉంటుంది ఇల్లు కట్టేసి.
ఇక్కడికైతే వచ్చేసాను. నేను తీసుకొచ్చింది ఇక్కడికి ఏంటివి ఖర్జూర పండ్లు అయితే తీసుకొచ్చాను. చూడండి, ఇవి ఇవ్వడానికి నేను ఇంత దూరం అయితే వచ్చాను. ఇంకా వెళ్ళి మనం అక్కడ బెల్లి కొడదాం. బెల్లి కొడితే ఎవరో ఒకరు బయటకు వస్తారు, మనం ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. మనం డైరెక్ట్ డోర్ తీసుకొని వెళ్ళడానికి ఉండదు ఇక్కడ. మనం బయట ఉండి ఇలా ప్రతి ఇంటికి ఒక బెల్ అనేది ఉంటుంది. ఆ స్విచ్ అదిమేమంటే వాళ్ళకు అక్కడ సౌండ్ వస్తుంది మన ఇంట్లో లాగానే. మనం వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ నేను రిటర్న్ అయితే బయలుదేరేశాను. ఇదంతా చూడండి ఏరియా అంతా చాలా పాత మందకాయ ఇది. ఈ గసరంతా కూడా పాతదే. ఈ రోడ్లు కూడా సరిగ్గా లేవు, బండి కూడా దరదర ఉంటుంది. మన పల్లెటూరులో గుంతల్లో పోయినట్టు ఉంటుంది అంత గలీజ్. అక్కడ చూడండి ఒక అతను కనిపిస్తుంది డ్రైవరు. అతను చూడండి పాపం ఖర్జూర చెట్ల కింద ఉండే చెత్త ఇది కూడా తోస్తున్నారు. ప్రతి పని చేయాల్సింది ఇక్కడ డ్రైవర్ పనికి వచ్చిన తర్వాత. ఇది చైన్ అనేదానికి లేదు. చైన్ అన్నామంటే వాళ్ళు మన పైన ఏదో కొట్లాట పెట్టుకోవడం ఏదో చేస్తారు. ఇంకా అక్కడి నుంచి నేను ఇక్కడ గ్రాండ్ ఐఫర్కి అయితే వచ్చాను. కొన్ని వస్తువులు అయిపోయాయి రూమ్లో, నేను వంట చేసుకొని తింటా కదా, అది తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాను. నేను ఏమేమి తీసుకుంటాను అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తా. తర్వాత ఎంత బిల్ అయింది అనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. మీరే వంటర్ అయితే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఖర్చు అనేది ఉంటుంది కోవిడ్లో. మన జీతం అలానే మిగలదు. అదే పని మనుషులకైతే మిగులుతుంది, కానీ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకైతే ఖచ్చితంగా మన జీతంలోంచి నెలకు ఒక 20 దినాల వరకు ఖర్చు ఆటోమేటిక్గా వస్తుంది. నాకైతే ఎక్కువే వస్తుంది, ఎందుకంటే నేను సొంతంగా వండుకొని తింటా కాబట్టి. నాకు మా సేటు ఓన్లీ, మా సార్ ఓన్లీ కోళ్ళు, బియ్యము, చక్కెర, కందిబ్యాళ్ళు, నూనె ఇవి ఇస్తాడంతే. ఇంకా మసాలా పుల్లు కానీ కూరగాయలు ఇవన్నీ మన డబ్బులకే తెచ్చుకోవాలి కాబట్టి నాకు చాలా డబ్బులు అయితే అవుతాయి. అయినా మనం వండుకొని తినడమే బెస్ట్ నాకు తెలిసి. కొందరైతే మంచిగా చేసి ఇస్తారు ఫుడ్ అయితే, మన తెలుగు వాళ్ళు పని మనుషులు ఉంటే. కొందరైతే సరిగ్గా ఇవ్వరు. ఫిలిపీన్స్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, ఇండోనేషియా వాళ్ళు, నేపాల్ వాళ్ళు ఉంటే సరిగ్గా ఉండదు ఫుడ్. డ్రైవర్లకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకి టైం ఉంటే మనం వండుకొని తినడమే చాలా బాగుంటుంది కోవిడ్లో. అందుకని నేనే వండుకొని తింటాను. ఇక్కడ నాకు కావాల్సిన వస్తువులన్నీ అయితే తీసుకున్నాను. ఒకటి లెమన్ అంట, కొన్ని పచ్చిమిర్చి, ఇవి కొన్ని తీసుకున్నాను. మీరు చూసేయండి ఏమేమి తీసుకుంటానో నేను అనేది. ఈ విధంగా మనం ప్రతి 10 రోజులకు ఒకసారి నేనైతే వచ్చి తీసుకెళ్తూ ఉంటాను ఇట్లా డ్యూటీకి వచ్చినప్పుడల్లా. మనం అదే లోకల్ జమియాల్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనున్న ఏరియాలో కూడా జమియా అనేది ఉంటుంది. అక్కడ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి ఏమైనా మనం తీసుకోవాలనుకుంటే. ఇట్లా గ్రాండ్ ఐఫర్ కానీ, లూలు కానీ, సిటీ సెంటర్ కానీ ఇలాంటి పెద్ద దాంట్లోకి వచ్చామంటే కొద్దిగా రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడే తీసుకుంటే మనకు ₹1 తక్కువ పడతాయి. అందువల్ల నేను ఇక్కడే తీసుకుంటే ఎక్కువ. ఆఫర్స్ కూడా ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఈ జ్యూస్ కూడా 700ది 600 చిల్లర ఎంత ఆఫర్ పెట్టారు. మనం ఇట్లాంటి జ్యూస్ ఏవైనా కానీ తీసుకోవచ్చు. 475 ఫిల్సే ఇది ఆఫర్ వచ్చి. మనం ఇట్లాంటివి కావాల్సినవి ఇక్కడైతే మనకు కొద్దిగా తక్కువ దొరుకుతాయి. ఇవన్నీ కూడా మన ఇండియా వాళ్ళవే ఇక్కడ వచ్చి పెట్టుకుని ఉంటారు. వీళ్ళు పెద్ద షాపులు, ఇవి పెద్ద సూపర్ మార్కెట్లు. ఇక్కడ అన్నీ ఉంటాయి A to Z. మనకు చికెను, మటను, చేప, కూరగాయలు కానించి మనకు మసాలా పళ్ళు కానించి నూనె, ప్రతి ఒక్కటి A to Z ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనం కావాల్సినవన్నీ తీసుకెళ్ళచ్చు. అదే పనికి అయితే రాలేమో. ఏదైనా డ్యూటీ పడినప్పుడే నేను ఇక్కడికి వస్తాను. డ్యూటీ లేనప్పుడు అయితే రాను. మనం ఎప్పుడైనా డ్యూటీ పడినప్పుడు మేడంని అక్కడ వదిలేయడము, లేదా నాకు సింగిల్ డ్యూటీ పడినప్పుడు వచ్చేస్తాను, వచ్చి తీసుకెళ్తూ ఉంటాను. చూడండి ఇక్కడ అన్ని జ్యూసులు అన్నీ ఉన్నాయి. చూడండి మొత్తం చాలా రకాలు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇలాంటివి కూడా మనం యూజ్ చేయాలబ్బా. మనం అప్పుడప్పుడు తాగితేనే బాగుంటుంది బాడీకి. మనం వాళ్ళు ఇచ్చిందే తిని పడుకున్నామంటే మనకు కూడా ఎనర్జీ అనేది ఉండదు. మనకు కూడా A to Z ప్రతి ఒక్కటి వస్తువు తినాలి. ఫ్రూట్స్ కావచ్చు అన్నీ తింటూ ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి విచిత్రంగా ఉంది. దీంట్లో గోగాకు కట్టలు, ఇది గోగాకు లాగానే కనిపిస్తుంది. ఇది గోగాకు అయితే కాదు, ఇది కోవిడ్ వల్ల ఏందో ఇది వాళ్ళు వంట చేసుకొని తింటారు, నాకైతే తెలియదు. ఇది గోగాకు. ఇది చూడండి, ఇది గోగాకు. ఇదంతా మన ఇండియా నుంచి వస్తుంది గోగాకు. ఇది ముల్లకాయ అంటారు ఆ ఆకు. ఇక్కడ వచ్చి మామిడికాయలు, నీలంకాయలు చూడండి. అప్పుడే కోవిడ్కి కూడా వచ్చేసే నీలంకాయలు. కిలో వచ్చి 1 దినారు 300 చిల్లర అవుతుంది. 295 ఫిల్స్ ఉంది. దోసకాయలు చూడండి మొత్తం అన్ని, ద్రాక్ష, A to Z, టమోటా, నిమ్మకాయలు చూడండి. మన నాటు నిమ్మకాయలు దొరుకుతాయి, మామూలు దొరుకుతాయి. ఇక్కడ మనకు కావాల్సినవి మొత్తం అన్నీ కూడా క్రీములు, సబ్బులు అన్నీ, లైబాయ్ సోప్స్, సంతూరు, ప్రతి ఒక్కటి మన బాడీ స్ప్రే కావచ్చు, పౌడర్ కావచ్చు, పాన్స్ పౌడర్ కావచ్చు, టూత్పేస్ట్ కావచ్చు, ఏదైనా సరే A to Z దొరుకుతాయి. ఇక్కడికైతే కౌంటర్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ ఇంకా బిల్ వేసుకొని రూమ్కి వెళ్ళిపోయి మీకు రూమ్లో చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి మన సిమ్లు ఏవైనా మనం తీసుకోవాలనుకుంటే మొబైల్కి ఇక్కడ ఆఫర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఇండియా వాళ్ళ షాపులు, కేరళ వాళ్ళవి, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళవి ఇలావే ఉంటాయి ఎక్కువ బట్టల షాపులు, మొబైల్ షాపులు. మనం ఇక్కడ ఏవైనా సిమ్ములు ఆఫర్ ఉంటే తీసుకోవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలాంటి షాపులకి వెళ్ళి తీసుకోవాలి.
మన ట్యాక్సీ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, మన ఇండియా వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు. మనం బయట వస్తానే ఎక్కడికి వెళ్ళాలన్నా అని అడుగుతారు. మనం కూడా అంతే కదా, ఇండియాలో మనం కూడా ఒక ట్యాక్సీ పెట్టుకున్నా ఏదైనా ఒక ఆటో పెట్టుకుని అడుగుతాం కదా, ఆ విధంగా. డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చాను రూమ్లోకి వచ్చి మీకు చూపిస్తాను నేను తెచ్చిన వస్తువులు ఎంత డబ్బులు అయినాయి అనేది మీకు చెప్తాను. మీరే షాక్ అయిపోతారు. చూడండి, ఇవి వచ్చి 2 దినాల 195 ఫిల్స్ డ్రై ఫ్రూట్స్. ఇవి ప్రతిరోజు కూడా కొన్ని తింటా ఉంటాను మామూలుగా రూమ్లో పెట్టుకొని. ఇది ఒకటి తెచ్చుకున్నాను, ఒక 1/2 కిలో తెచ్చుకున్నాను. 2 దినాల 195 ఫిల్స్, అంటే 2 దినాల 200 ఫిల్స్ డ్రై ఫ్రూట్స్. ఇది జ్యూసు ఆరెంజ్, ఎప్పుడన్నా తాగుతూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు ఎండలు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఎప్పుడన్నా తాగాలి. మనకు కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఫ్రూట్స్ అనేటివి తినాలి, లేదంటే జ్యూసులన్నా తాగుతూ ఉండాలి ఎవరైనా. 750 ఫిల్స్ ఇది. ఇది మామూలే మనం వాడుకునేదాన్ని మగవాళ్ళము. పచ్చిమిర్చి కిలో, 1 కిలో వచ్చి పచ్చిమిర్చి 1 దినారు 350 ఫిల్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ 1/4 కిలో తెచ్చుకున్నాయి. 275 గ్రాములు ఉన్నాయి. ఇవి 275 గ్రాములు వచ్చి 100 దినారు. ఇవి నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు. మజ్జిగ కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి మనం ఏదో ఒక టైంలో. కొద్దిగా మజ్జిగ అన్నం తింటే బాగుంటుంది. ఓకే, ఈ మజ్జిగ తెచ్చుకున్నాను. ఇది జీలకర్ర తెచ్చుకున్నాను. వంటకు కావాలా, జీలకర్ర అయిపోయింది కాబట్టి తెచ్చుకున్నాను. మళ్ళీ ఇది ఇంకా ఒక 5-6 నెలలు వస్తుంది జీలకర్ర, ఇబ్బంది ఏం లేదా. ఈ మునక్కాయలు తీసుకున్నా 580 ఫిల్స్. ఇవి 1/2 కిలో తక్కువే ఉన్నాయి, 580 ఫిల్స్. కరివేపాకు, మనం ఏదైనా తర్వాత పెట్టుకోవాలంటే కరివేపాకు కావాలి కదా. ఈ కరివేపాకు ఎంత తెలుసు, ప్యాకెట్లు ఉండేది 150 ఫిల్స్, అంటే 40 రూపాయలు. ఇది కరివేపాకు 35-40 అవుతుంది అనుకుంటా. ఆల్రెడీ రూమ్లో కొన్ని టమాటాలు ఉన్నాయి, మళ్ళీ కొన్ని టమాటాలు తెచ్చుకున్నాయి. ఇవి కూడా 360 ఫిల్స్, 1 కిలో ఉంటాయి 350 ఫిల్స్. ఇవి ఎంత అయినాయి తెలుసా బిల్లు, మీరే షాక్ అవుతారు. 6 దినార్ల 790 ఫిల్స్ అయింది. అంటే ఇంకొక దినార్ నా కార్డులోంచి కట్ చేసుకున్నారు. అంటే మనకు ఇక్కడ గ్రాండ్ ఐఫర్లో కార్డు చేయిస్తారు. ఆ కార్డు మనం ఎప్పుడైనా వస్తువులు తీసుకొచ్చుకున్నప్పుడు, ఏదైనా గ్రాండ్ ఐఫర్లో మనం షాపింగ్ చేసినప్పుడు ఈ కార్డు వాడినామంటే ప్రతిసారి కూడా మనం డబ్బులు ఇచ్చేటప్పుడు, బిల్లు వేసేటప్పుడు ఈ కార్డును యూజ్ చేసినామంటే మనం దీంట్లో 100 పాయింట్లు వచ్చాయంటే 1 దినార్ వస్తుంది మనకు రిటర్న్. మళ్ళీ తర్వాత మనం ఏమైనా వస్తువులు తీసుకున్నప్పుడు ఆ దినార్ దాంట్లో కట్ చేసుకొని మిగిలిన డబ్బులు పే చేయాలి మనము. ఇలా కార్డు చేయించుకోండి. ఎవరైనా కోవిడ్లో ఉన్న వాళ్ళు గ్రాండ్ ఐఫర్లో ఇలాంటి కార్డు చేయించుకున్నారంటే చాలా యూజ్ అవుతుంది. మనం వెళ్ళినప్పుడల్లా 3 దినాలు 4 దినాలు కొంటా ఉంటాం కాబట్టి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.